హాయ్ అండి, నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ క్యాబేజీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. దానిలోకి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పోపు గింజలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వాటర్ ఉడకబెట్టుకోవాలండి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత క్యాబేజీ వేసుకొని ఉడకబెట్టుకుందామండి. పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉడకాలండి క్యాబేజీ. ఇప్పుడు క్యాబేజీ బాగా ఉడికిపోయిందండి. దీన్ని నీళ్లు వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నీళ్లు బాగా వంపాలండి. స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి గిన్నెలోకి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. ఇందులోకి పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, క్యాబేజీకి బాగుంటుందండి. పుట్టు మినపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేసుకుందాము. ఇవి ఒక 2 సెకండ్స్ వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఈలోపు క్యాబేజీ వాటర్ అంతా బాగా దిగిపోయిద్దండి. బాగా పొడి పొడిగా ఉండాలి క్యాబేజీ. ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి క్యాబేజీ వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి క్యాబేజీని మొత్తం మిక్స్ చేసుకుందాము. క్యాబేజీ కొంచెం మెత్తబడేంత వరకు వేగనిద్దామండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము. సరిపడా సాల్ట్ వేసుకుందామండి. పసుపు సాల్ట్ వేసుకున్నాం కదండి, ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాము. కొంచెం మెత్తబడేంత వరకు మగ్గనిద్దామండి. ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి. చూడండి, ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకుందాము. సరిపడనంత కారం వేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, క్యాబేజీ బాగా పొడి పొడిగా ఉంటే ఎంత బాగుంటుందో టేస్ట్. మా పాపకి చాలా ఇష్టం అండి క్యాబేజీ. చూశారు కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.